పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా సామాన్య కాలపు 5వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుంచి. మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకై వెలుగై ఉన్నారు. ప్రియులరా, ఈ రోజున తల్లి శ్రీ సభ మన అందరికీ కూడా ఈ 3 పట్టణాల ద్వారా ఒక సన్నివేశమును, ఒక మంచి సువార్తను మన అందరికీ కూడా అందజేస్తుంది. అదేమిటంటే, రుచి లేని లోకానికి నీవు ఉప్పుగా మారు. అదేవిధంగా సారం కలిగిన ఉప్పు సారం కోల్పోవుట తప్పు. చూడండి, ఈ రెండింటిపై మనము ధ్యానం చేస్తే మనకు ఎంతో భావపూరితమైనటువంటి దైవ వాక్కు మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రియులారా, మన అందరం కూడా మన జీవిత కాలం మొత్తము స్వార్థంగా బతకడానికి వీలు లేదు. నేటి సమాజం ఎలా అయిపోయిందంటే, నేను నా వాళ్ళు, ఐ అనేటటువంటి పదానికి డెఫినేషన్స్ కొత్తగా నిర్వచనాలు ఏర్పడుతున్నటువంటి సమాజంలో మన అందరం కూడా జీవిస్తున్నాము. ప్రియులారా, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి అని చెప్పేసి మనం అందరం కూడా స్వార్థంగా బ్రతుకుచున్నాము. కానీ దైవ వాక్కు ఈరోజు మనందరికీ కూడా ఏం తెలియచేస్తుందంటే, మనము ఇతరులకు సహాయం చేస్తూ ఇతరుల కొరకు మనము జీవించాలి అని చెప్పేసి ఈ పట్టణాలు మనందరికీ కూడా తెలియచేస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, ఉప్పు అనేది ఎవరి కోసం జీవిస్తుందండి? దాని కోసము అది జీవించదు. ఉప్పు పరుల కోసము జీవిస్తుంది, స్వార్థంగా బతకదు. వెలుగు తను వెలిగించుకొని తను బతకాలని ఎప్పుడు అనుకోదండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రెండిటిని ఆయన తీసుకున్నాడు అంటే, మనము ఈ రెండిటి వల్లే ఇతరులకు ఉపయోగకరముగా మనం అందరం కూడా మారాలి. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవ రాలుగా మనం అందరం కూడా ఆ ఉప్పుదనమును కోల్పోకూడదు. ఎటువంటి పరిస్థితిలోనైనా ఉప్పును దాన్ని మనము ధ్యానం చేస్తే ఉప్పు కరుగుతుంది, కలుస్తుంది, రుచినిస్తుంది, ఇంకా అది భద్రపరుస్తుంది. ఒక ఉప్పు అది అంటదంట, అన్నీ వేయండి, నన్ను కూడా వేయండి అని చెప్పేసి. నువ్వు ఎటువంటి వంటకాలైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, ఎంతమంది మంచి చెఫ్స్ని తీసుకుని వచ్చి నువ్వు వంటకాలు చేయి ఏమేమి చేసుకో, కానీ ఆ ఉప్పు లేకపోతే నీవు చేసేటటువంటి ఆ వంటకు రుచి ఉండదు. అర్థమవుతుందా? ఆ విధంగానే నీవు కూడా సమాజంలో ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీవు ఆ విధంగా ఆ ఉప్పుదనంతో జీవించాలి. ఉప్పుదనం అనేటువంటి దైవ ఆజ్ఞల ప్రకారము, దైవ వాక్కు ప్రకారము, విశ్వాసం ప్రకారము నీవు జీవించాలి. దాన్ని నువ్వు కోల్పోకూడదు. 10 మంది ఎక్కడున్నా, ఏమి చేసినా, అరే పలాని విశ్వాసి
ఉండకపోతే ఫలానా కార్యక్రమం జరగదు, ఆ ప్రార్థన ఉంటేనే జరుగుతుంది, ఈ విశ్వాసం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే ఎటువంటి కార్యాలు కూడా జరగవు అని 10 మంది నీ గురించి మాట్లాడుకునేలా ఆ ఉప్పు వలె నువ్వు మారాలి అని చెప్పేసి ఈనాటి పట్టణాలు అన్నీ కూడా మనకు తేట తెల్లం చేస్తున్నాయి. అందుకే నీ విశ్వాసంలో నీవు కరిగిపో, నీ విశ్వాసంలో నీవు కలిసిపో, నీ విశ్వాసంలో నీవు రుచించు, రుచిని కనపరచు. రుచి లేని చోట నువ్వు రుచిని దయచేయి, ఇవ్వు, తీసుకోండి అయ్యా అని చెప్పేసి ఆ రుచి నీలో ఉన్నటువంటి ఆ రుచిని తీసివేసి ఇతరులకు ఇవ్వాలని ఈరోజు పట్టణాలు మనకు తెలుపుతున్నాయి. దాన్ని నీ దగ్గర పెట్టుకుంటే ఏమి లాభం? ఇతరులకు ఇవ్వు. నీ దగ్గర డబ్బు ఉందా, నీ దగ్గర విశ్వాసం ఉందా, నీ దగ్గర ప్రార్థన జీవితం ఉందా, ఇంకా దైవానుగ్రహానికి సంబంధించినటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ తత్వానికి సంబంధించినవి ఏవైనా నీలో ఉన్నాయా? ఇతరులకు ఇవ్వు. రుచించని ఇతరులు కూడా కలిసిపో. అందుకే మనం అందరం కూడా ధ్యానం చేయాలి ప్రియులరా. ఉప్పు తన కోసం తాను జీవించదు, వెలుగు తన కోసము తాను జీవించదు. నిస్వార్థమైనటువంటి సేవ చేస్తాయి ఇవి సమాజంలో. వెలుగు ఎంతమందికి అది ఉపయోగపడుతుందండి? ఏ రోజైనా స్వార్థంగా అది భావించిందా? స్వార్థపూరిత భావంతో అది జీవించిందా? లేదు కదా. అందుకే రుచిని ఇస్తుంది, రుచిని తెస్తుంది, భద్రపరుస్తుంది, కాపాడుతుంది, కరిగిపోతుంది, రుచిని ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది ఉప్పు. అందుకే దేవాతి దేవుడు మనందరితో పలుకుతున్నాడు, ఉప్పు వలె భూమికి నీవు ఉప్పు వలె నున్నారు అని చెప్పేసి. ఉప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక జ్ఞానస్నానం తీసుకున్నటువంటి విశ్వాసిగా నీవు కూడా ఆ విధంగా మారాలి. తీసే ఇతరులకు ఉపయోగపడే విధంగా నీ యొక్క రుచిని ఇతరులకు కనపరచు. అది నిజమైనటువంటి క్రైస్తత్వం అంటే, అది నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు చేసేటటువంటి పనులు ప్రియులారా. ఇవన్నీ చేయం మనం. ఇవన్నీ చేయక, ఇతరులకు ఉపయోగపడక, రుచికరంగా లేక, సప్పగా ఉంటూ, పులుపుగా ఉంటూ, చేదుగా ఉంటూ ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు అలా నెట్టుకెళ్తున్నాము. నిజమైన విశ్వాసి ఏ విధంగా ఉంటాడంటే ఈ ఉప్పు వలె ఉంటాడు, ఉపయోగపడతాడు, కరిగిపోతాడు, మిగిలిపోతాడు, తనను తాను పూర్తిగా సమర్పించుకుంటాడు దేవునికి. కావున ప్రియులరా, మనం అందరం కూడా దేవాతి దేవుని యొక్క వాక్కును మనం స్వీకరిస్తూ ఆ దేవుణ్ణి మనం పూర్తిగా అంగీకరించాలి. ఉపయోగపడతాం ఇతరులకు. ఉపయోగకరమైనటువంటి విశ్వాసురాలుగా మనం జీవిద్దాం. అది నిజమైనటువంటి క్రైస్తత్వం, క్రీస్తు తత్వం అంటే. అదేవిధంగా మనమందరం కూడా 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏది నీ వెలుగు? ఏది? ఏ విధంగా నీవు ఇతరులకు నీ వెలుగును పంచుచున్నావు? ఏ విధంగా నీవు ఇతరులకు ఆ వెలుగును కనపరచాలనుకుంటున్నావు? నీ భక్తి ద్వారానా, దాన ధర్మాల ద్వారానా, నీ జీవితం ద్వారానా, నీ అంకిత భావం ద్వారానా, నీ నడవడిక ద్వారానా, నీ మాట ద్వారానా, నీ వినికిడి ద్వారానా, ఏ విధంగా నీవు ఇతరులకు, లోకానికి వెలుగై ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఒక వెలుగై ఉన్నారు. ఆ యొక్క రుచిని ఆయన మనందరికీ కూడా కనపరిచారు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి మనము, ఆయనను నమ్ముకుంటున్నటువంటి మనము ఏ విధంగా మనము ఈ రెండింటి కట్టుబాట్లకు మనము దగ్గరలో ఉన్నామా, దూరమై ఉన్నామా? అందుకే నీవు వెలుగై ఉన్నావా, చీకటివై ఉన్నావా? వెలుగును కనపరుస్తున్నావా? వెలుగును నీవు ఇతరులకు డిస్ప్లే చేస్తున్నావా? వెలుగు నీ సొంతమై ఉందా, నీకు దూరమై ఉందా? వెలుగులో నీవు ముంచబడుతున్నావా, చీకట్లో ముంచబడుతున్నావా? వెలుగులో నువ్వు రాణించగలుగుతున్నావా, లేకపోతే రాణించగలగలేకపోతున్నావా? వెలుగు అనేటువంటి వస్త్రాన్ని నువ్వు వేసుకుంటున్నావా, వేసుకోవట్లేం లేదా? ఉన్నటువంటి వెలుగును కూడా నీవు చీకటితో నీవు దాన్ని కప్పి వేసుకుంటున్నావా? ఆలోచన
చేసుకోవాలి ప్రియులారా. అందుకే వెలుగై జీవించు, వెలిగిపో. ఇతరులకు నీవు ఒక వెలుగువై జీవించు, వెలుగుతో నీవు ముందుకు సాగు, వెలుగుతో స్నానం చేయి, వెలుగు వెలుగు వెలుగు, నీ జీవితం మొత్తం కూడా వెలిగిపో, ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అని చెప్పేసి ఈరోజు పట్టణాలు మనందరికీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి ప్రియులారా. అందుకే ఎటువంటి వెలుగువై నీవు జీవిస్తున్నావు, ఎటువంటి క్రైస్తవ ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు కనపరుస్తున్నావు, ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే దేవత దేవుడు చెప్తున్నాడు, ఉప్పు వలె వెలుగు వలె మనము మారాలి. ఒక 10 రోజులు జీవించినా మన జీవితం క్రీస్తులో పరమాన్నించాలి. ఒక 10 సంవత్సరాలు జీవించిన పలాని వాడు పర్వాలేదయ్యా, పలాని వాడు వస్తే చాలయ్యా, వేరే వేరేగా ఉంటుంది అంత జీవితం అనే విధంగా మన జీవితాలు మారిపోవాలి, రుచించాలి, ఫలించాలి, ఫలాలను ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలు అన్నీ కూడా క్రీస్తు అనేటువంటి కవచాన్ని ధరించుకొని ముందుకు వెళ్తాయి. లేకపోతే ఆరకోరి భక్తి అన్న విధంగా మన జీవితాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉదాహరణమైనటువంటి జీవితాన్ని కనపరిచిన వారు కోకొల్లలు. అందులో పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు పేదరికాన్ని, ప్రేమను, శాంతిని, ఈ విధంగా ప్రపంచానికి రుచిని, ఆ ఉప్పును ఇచ్చాడు ఆయన. అదేవిధంగా పునీత మదర్ తెరెసా గారు పేదలంటూ, రోగులంటూ, కుష్ఠరోగులంటూ క్రీస్తుకు వెలుగుగా, క్రీస్తు వెలుగుగా ఆమె జీవించింది ఈ లోకంలో. అదేవిధంగా పునీత అగస్తిన్ గారు చీకటి జీవితం నుంచి వచ్చి ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత లక్షలాది మందిని వెలుగులోకి తీసుకువచ్చినటువంటి గొప్ప పునీతుడు పునీత అగస్తిన్ గారు. అదేవిధంగా పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు మరొకరి ప్రాణం కోసం తన ప్రాణాన్ని దారబోసి ఇతరులకు వెలుగునిచ్చినటువంటి పునీతుడైన. అదేవిధంగా పునీత 2వ జాన్ పాల్ పోపు గారు భయం లేని విశ్వాసంతో ప్రపంచాన్ని ఆశతో నింపినటువంటి, ప్రపంచానికి వెలుగును కనపరిచినటువంటి పునీతుడు పునీత జాన్ పాల్ II గారు. అదేవిధంగా పునీత విన్సెంట్ డి పాల్ గారు ఆయన సేవ అంటూ, దయ అంటూ, కార్యక్రమాలు అంటూ సేవలో ఆయన ఎన్నో సంఘానికి ఒక ఉప్పుగా మారి సంఘంలో దాన్ని నిలబెట్టినటువంటి పునీతుడు పునీత విన్సెంట్ డి పాల్ గారు. ఈ విధంగా ఎందరో అండి తన జీవితాలను ఉప్పును ఇతరులకు పంచారు, వెలుగును ఇతరులకు అందజేశారు వీళ్ళందరూ కూడా. మరి నేటి సమాజంలో వాక్కును స్వీకరిస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము, జపాలు చెప్పుకుంటున్నాము, స్లీవ్ మార్గం చెప్పుకుంటున్నాము, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము, రోజు వాటిని చదువుకుంటూ పోతూ ఉంటాము. మరి నీవు ఉప్పుగా మారగలుగుతున్నావా, వెలుగుగా మారగలుగుతున్నావా, వెలుగును అందిస్తున్నావా, వెలుగును నీవు ప్రకాశింప చేయగలుగుతున్నావా లేదా అని చెప్పేసి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే మనందరం కూడా యోహాను 8:12 చదువుకుంటే, నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించేవాడు చీకటిలో నడువడు. ఆయనను అనుసరించేవారు ఎవరు కూడా చీకటిలో ప్రయాణించరు. ఒకవేళ నువ్వు ప్రయాణిస్తున్నావా అంటే నీవు ఆయనను వెంబడించుట లేదని దాని అర్థము. అదేవిధంగా అబ్రహాం గారిని మనము చూస్తే ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వరకు చదువుకుంటే, నీ ద్వారా భూమి యొక్క అన్ని వంశములు ఆశీర్వదింప చెప్పేసి ఆ దేవత దేవుడు పలుకుతున్నారు. అదేవిధంగా మోషే గారు నిర్గమకాండము 3వ అధ్యాయం 10వ వచనంలో దాస చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగును నింపిన నాయకుడు మోషే గారు. అదేవిధంగా ఎస్తేరు తన ప్రజల కోసము ఉప్పుగా మారి, వెలుగుగా మారి వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి అనామకురాలు ఎస్తేరు రాణి. ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనంలో చదువుకోవచ్చు. అదేవిధంగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో అన్య రాజ్యంలో నీతిగా జీవించి దేవుని వెలుగును ఇతరులకు చూపించినటువంటి యువకుడు దానియేలు. అదేవిధంగా పౌలు గారు వెలుగుగా ఆయన
జీవించి వెలుగును అన్యులకు కనపరిచినటువంటి, బోధించినటువంటి, సువార్తను ప్రకటించినటువంటి అపోస్తులుడు, సువార్థికుడు మన పౌలు గారు. ఈ విధంగా ఎందరో 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 దేవుని కోసం కరిగిపోయారు, దేవుని కోసం కలిసిపోయారు, దేవుని కోసము రుచిగా వారి జీవితాలను అర్పించేశారు. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఏ విధంగా మనము దానిని తీసుకుంటున్నాము? ఏ విధంగా మనము దానిని మనము ఉంచుకోగలుగుతున్నాము? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అందుకే ఈ యొక్క దేవుని సేవలో మనందరం కూడా ఉప్పు వలె కరిగిపోవాలి. ఈ దేవుని సేవలో మనందరం కూడా కలిసిపోవాలి. ఈ దేవుని సేవలో మనందరం కూడా శుభ్రపరచుకోవాలి. ఈ దేవుని సేవలో మనందరం కూడా భద్రపరచుకోవాలి. ఉప్పు ఏ విధంగానైతే భద్రపరుస్తుందో, ఉప్పు ఏ విధంగానైతే శుభ్రపరుస్తుందో, ఉప్పు ఏ విధంగానైతే కరిగిపోతుందో, ఆ విధంగా మనందరం కూడా ఈ లక్షణాలను మనము కట్టుకొని ఉండాలి. ఈ లక్షణాలతో మనందరం కూడా జీవించాలి ప్రియులారా. అందుకే పట్టణాలు తెలియచేస్తున్నాయి, ఈ ఆదివారం రోజున నీవు ఉప్పు వలె జీవించు, రుచిగా నీ జీవితాన్ని ఇతరులకు సమర్పించు. అదేవిధంగా నీవు వెలుగై ఆ వెలుగును నీవు ఇతరులకు అందజేయి. మనము వెలుగులో నడవాలి. మనలను వెలుగులో నడిపించినటువంటి ఆ వెలుగును ఇతరులకు అందజేయాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము ఎంతమందికి ఆ వెలుగును మనము కనపరుస్తున్నాము, వెలుగులో నడుస్తున్నాము, వెలుగులో జీవిస్తున్నాము అని చెప్పేసి మనమందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియులారా. మనం ఎప్పుడైతే ఆ వెలుగును ఇతరులకు అందజేస్తామో ఆనందం అక్కడ అవధులు లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే మన జీవితాలను ఒక ఉప్పుగా ఇతరులకు ఉపయోగపడతామో, రుచిని కనపరుస్తామో, మన జీవితాలు ధన్యమైనట్టే. చూడండి, గ్రహాం స్టెయిన్స్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఒడిశా రాష్ట్రంలో తన ఉప్పుగా మారి, వెలుగుగా మారి, తన జీవితాన్ని ఆయన కనపరుచుకొని, తన జీవితాన్ని ఆయన దానిలో మొత్తం కరిగిపోయినప్పటికీ కూడా, ఒక శవంలో మారిపోయినప్పటికీ కూడా తన జీవితం మొత్తం దేవుని కోసమే అంకితం అని చెప్పేసి ఆయన జీవితం ద్వారా మన భారతదేశానికి, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు గ్రహాం స్టెయిన్స్ గారు. ఈ విధంగా ఎందరో 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 ఉప్పుగా మారారండి. రుచిని లోకానికి పరిచయం చేశారండి. అక్కడ రుచి లేని చోట రుచినిచ్చారండి, చేదున్న చోట రుచినిచ్చారండి, పులుపు ఉన్న చోట రుచినిచ్చారండి. రుచిగా జీవించండి అని చెప్పారు. రుచిగా వారు కరిగిపోయి ఆ రుచిని ఎంతోమందికి తెలియచేసినటువంటి వారు ఈ లోకంలో ఎందరో. మొదలు పెడితే మన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎంతోమంది ప్రాణాలను అర్పించేశారు. మరి అటు ఆ జాబితాలో నీ కుటుంబం, నా కుటుంబం, నీవు, నేను, మనందరం కూడా జీవిస్తున్నామా, ఉంటున్నామా లేదా అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారు. కావున ఈ ఆదివారం రోజున, దేవా, రుచి లేని లోకానికి నన్ను ఉప్పుగా మార్చండి అయ్యా. సారవంతం కలిగినటువంటి ఉప్పు నేను అవ్వాలి, కానీ సారం కోల్పోయినటువంటి ఉప్పులాగా నేను తలుచుకోలేదయ్యా అని చెప్పేసి మనందరం కూడా ఈ 3 పట్టణాల వాక్య భావనను సంపూర్తిగా అర్థం చేసుకుంటూ దేవాతి దేవుని యొక్క నిండైన హేరాళమైనటువంటి దేవులను పొందుకుంటూ ఆ ఉప్పుదనమును, ఆ వెలుగును మనలో ఆయన ప్రజ్వలిల్లాలని, మనతో ఎల్లకాలం ఉండాలని, మన కుటుంబంలో అది తేజరిల్లాలని చెప్పేసి ఈ ఆదివారం రోజున మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.